అందరికీ నమస్కారం. బ్రేకింగ్ న్యూస్. శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్. టీటీడీ ప్రకటన. నెల రోజుల తర్వాత ఆ సేవలు ప్రారంభం. ఈ డీటెయిల్స్ చూసే ముందు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కొరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త అందింది. పవిత్రమైన ధనుర్మాసం ఆదివారం రోజుతో ముగిసిన నేపథ్యంలో సోమవారం ఉదయం నుంచి తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయంలో సుప్రభాత సేవ తిరిగి ప్రారంభమైంది. కిందటేడాది డిసెంబర్ 17వ తేదీన తెల్లవారుజామున నుంచి ధనుర్మాస ఘడియలు ప్రారంభమైన తరుణంలో సుప్రభాత సేవ నిలిచిపోయింది. దీంతో అప్పుడు శ్రీవారి ఆలయంలో సుప్రభాత స్థానంలో గోదా తిరుప్పావై పారాయణం కొనసాగింది. ఇప్పుడు ధనుర్మాసం ముగియగా జనవరి 15 నుంచి యథాతథంగా శ్రీవారి ఆలయంలో సుప్రభాత సేవ నిర్వహించనున్నట్లు టీటీడీ ప్రకటన విడుదల చేసింది. ఇప్పుడు జనవరి 16 ఉదయం శ్రీవారి ఆలయంలో గోదా పరిణయోత్సవం, మధ్యాహ్నం పూట పార్వేటు మండపం వద్ద పార్వేటోత్సవం జరుగుతాయని తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు ఒక ప్రకటనలో తెలిపింది. సంక్రాంతి పర్వదినం నేపథ్యంలో తిరుమల శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో జనవరి 14న భోగితేరు, జనవరి 15న మకర సంక్రాంతి పర్వదినాలు జరగనున్నాయి. ఇక సంక్రాంతి, కనుమ పండుగను పురస్కరించుకొని జనవరి 16వ తేదీ మంగళవారం రోజు తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర గో సంరక్షణశాలలో గోపూజ ఘనంగా నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఉదయం 6 గంటలకు వేణుగానం, దాస సాహిత్య ప్రాజెక్ట్ కళాకారులతో కోలాటం, వేదపారాయణం, అన్నమాచార్య ప్రాజెక్ట్ కళాకారులతో భక్తి సంకీర్తన ఆలాపనలు జరగనున్నాయి. దీనికోసం తదనుగుణంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇంకా శ్రీ వేణుగోపాల స్వామి వారి సన్నిధిలో హారతి, గోపూజ, గొబ్బెమ్మ వేడుక, తులసి పూజ, గజపూజ, అశ్వపూజ, వృషభ పూజ నిర్వహణ వంటివి ఉన్నాయని అధికారులు తెలిపారు. తర్వాత హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో సంక్రాంతి హరిదాసులు, బసవన్నల నృత్యాలతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కొరకు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.